MSME sector అంటే మైక్రో స్మాల్ మీడియం అండ్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్ దట్ ఇంక్లూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఈ సెక్టార్లో మనకి ఉన్న అవకాశాలు దానివలన మన యువతకి, ఎందుకంటే ఇప్పుడు ఒక గంట సేపటి నుంచి నేను దాదాపుగా వింటున్నాను, ఉద్యోగ అవకాశాల గురించే ఎక్కువ సంభాషించడానికి నాకు అనిపించింది. కానీ ఇక్కడ మన టాపిక్ వచ్చి ఉపాధి అవకాశాలు. ఉపాధి అవకాశాల్లో ఉద్యోగం ఒక భాగం మాత్రమే. ఉపాధి అనేది మన జీవన క్రమాన్ని గడుపుకోవటానికి, మన జీవనాన్ని, మన సంసారాన్ని, మన కుటుంబాన్ని పోషించుకోవటానికి కావలసినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే అది ఉపాధి అన్న ఉద్దేశం. దాని నుంచి ఇంకా ముందుకెళ్తే అది కొంచెం కంఫర్ట్ లెవెల్ నుంచి లగ్జరీ నుంచి ఎక్స్ట్రా లగ్జరీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మన ప్రస్తుతానికైతే ఐ కన్ఫైన్ మై సెల్ఫ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ ఎర్నింగ్. దీంట్లో మనకు వచ్చి ఈ ఉపాధి అవకాశం అంటే మనందరికీ ఉన్నటువంటి ఒక ఉద్యోగం అనే అభిప్రాయాన్ని పక్కన పెట్టి, ప్రభుత్వంలో నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కల్పించేటువంటి అనేక రకమైన అవకాశాలని కనుక మనం సక్రమంగా వినియోగించుకున్నట్లయితే మనకి చాలా రకాలైనటువంటి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్, ఉపాధి మనకు కలుగుతుంది. ఇవాళ ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం అంటే స్టేట్ SLBC ఉంటుంది, స్టేట్ లెవెల్స్ బ్యాంకర్స్ కమిటీ అని చెప్పి, దాని ప్రకారం మనకి టోటల్ ఇండస్ట్రీస్ అండర్ MSME వచ్చి 2016లో 9,86,394 యూనిట్లు. ఇది ఒక రిజిస్టర్ అయ్యి బ్యాంక్స్లో లోన్ తీసుకున్న వాళ్ళ లెక్కలు మాత్రమే. బ్యాంకులో లోన్ తీసుకోకుండా సొంతగా పెట్టుబడి పెట్టుకుని గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్సెంటివ్స్ తీసుకుని ఇవన్నీ దీంట్లో కలపబడలేదు. ఒక బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి లోన్లు తీసుకుని నడుపుతున్న వ్యవస్థలకు మాత్రమే నేను చెప్తున్నాను. 9,86,394 యూనిట్లు ఉన్నాయి. దాంట్లో ఉన్న పెట్టుబడి ఇవాళ 77,292 కోట్లు. అయితే దీంట్లో మేజర్ పర్సంటేజ్ 9 లక్షల్లో వచ్చి మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ వ్యవస్థలో వచ్చి 6,02,719 యూనిట్లు. అంటే 6,02,719 ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో 31/3/2016 నాటికి. దాంట్లో స్మాల్ ఎంటర్ప్రైజెస్ 2,80,675, మీడియం ఇండస్ట్రీస్ 1,03,000. వీటన్నిటిలో కలిపి ఉన్న ఇన్వెస్ట్మెంటు 77,292 కోట్లు. ఒక మైక్రో సూక్ష్మ పరిశ్రమల్లోనే 27,724 కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే ఒక్కొక్క విలేజ్లో దీంట్లో సూక్ష్మ పరిశ్రమల్లో వచ్చి చాలా వరకు కాటేజ్ ఇండస్ట్రీస్, మన అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, ఆటో ఆపరేటర్స్, డైరీ ఫార్మ్స్ ఇవన్నీ వస్తాయి. అంటే 5 లక్షల రూపాయల పెట్టుబడి వరకు ఉన్న యూనిట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మైక్రోలోకి వస్తాయి. దాంట్లో దురదృష్టవశాత్తు NPAకి యూనిట్లు వచ్చి ఒక మైక్రో సెక్టర్లో కనుక తీసుకున్నట్లయితే 68,950 యూనిట్లు మైక్రో సెక్టర్లో NPA అయినాయి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,899 క్రోర్స్. అంటే దాదాపుగా ఒక 1%, 1.2% NPA అవటం కానీ NPA నుంచి అసెట్స్ బ్లాక్ అవటం కానీ జరిగింది. దాంట్లో స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చి స్మాల్ స్కేల్ యూనిట్స్ 5,026 స్మాల్ స్కేల్ యూనిట్స్ ఉన్నాయి. మీడియం యూనిట్స్ 1,267 మీడియం యూనిట్స్ ఉన్నాయి. టోటల్గా NPA అకౌంట్స్ కనుక తీసుకున్నట్లయితే 75,243 యూనిట్లు, 6,543 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంటు ఈ NPA అకౌంట్స్లో బ్లాక్ అయిపోయింది. ఇందాక మా కొలీగ్ ప్రభాకర్ గారు చెప్తున్నట్టు ఇవన్నీ కనుక మనం స్టార్ట్ చేసి మళ్ళీ రివైవ్ చేసినట్లయితే ఇవాళ
ఒక్కొక్క కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం 24 మందికి ఉద్యోగం కల్పించవచ్చు. Yes, we demand the writing of the NPA accounts from the banking sector. ఇవాళ నా పోయిన సంవత్సరం మనం ప్రభుత్వం వచ్చినప్పుడు కనుక చూసుకుంటే 2 సంవత్సరాల కింద దాదాపుగా 38,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ మేము అడిగేది 6,500 కోట్ల రూపాయలు. దీనికి 75,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ ఉపాధి కలుగుతుంది. అదే ఉపాధి అవకాశాలు కనుక చూసుకున్నట్లయితే 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్కి 24 మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇది సెపరేట్ ఆస్పెక్ట్, ఐ డిస్కస్ ఇట్. ఆ విధంగా లెక్కేసుకున్నట్టయితే 75,000 యూనిట్లలో 3 కోట్ల రూపాయలు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే 2,25,000 కోట్ల రూపాయలు దాంట్లో ఉన్నాయి. 2,25,000 కోట్లు ఇంటూ 24 మంది. ది క్యాలిక్యులేషన్ ఈజ్ ఓపెన్. ఇంతమందికి ఉపాధి కల్పించేటువంటి ఈ పరిశ్రమలన్నీ కొన్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ వల్ల గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని మన గడిచిన కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం కానీ మనకి ఒక ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మనకి క్రియేట్ చేయకుండా మనని అకస్మాత్తుగా అంటే ఒక పరిగెత్తలేని వాడిని ఒక అంగవైకల్యం ఉన్నవాళ్ళు దట్ ఈస్ ఫిజికల్లీ అదర్వైజ్ ఛాలెంజ్డ్ వాళ్ళని కనుక ఒక 100 మీటర్స్ వరల్డ్ ఛాంపియన్తో పోటీ పెడితే ఎలా ఉంటుందో అట్లాంటి పరిస్థితిని మనకు క్రియేట్ చేస్తాం. అంటే మనకి 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం బ్యాంకులకి. ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ఏమీ ఉండవు. స్మాల్ ఇన్సెంటివ్ సబ్సిడీస్ నుంచి గవర్నమెంట్ గివ్స్. అలాగే ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిషియన్సీ చాలా ఉన్నాయి. పరిశోధనలో కానీ మిషనరీలో కానీ ఎక్విప్మెంట్లో కానీ ప్రస్తుతం మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న లెవెల్ ఈక్వలెంట్గా మన దగ్గర లేవు. అయినా కూడా ఇవాళ భారతదేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్థిక కణానికి పరిస్థితి చూసుకున్నట్టయితే 37.33% కమ్స్ ఫ్రమ్ MSME సెక్టర్ ఓన్లీ. And 16% of export earnings come from MSME sector. This is the second largest employment provider in the country after agriculture. Agriculture 53% ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ MSME సెక్టర్ వచ్చి 37.33% మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇటువంటి సెక్టార్ని మనం మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ఇట్లా రకరకాల పేర్లు పెట్టి మేడ్ ఇన్ ఇండియా అనే ఒక విషయాన్ని మనం మర్చిపోయి కిల్ ఇండియా అనే పరిస్థితికి మనం వెళుతున్నాము అని చెప్పి ఒకసారి మాకు భయంగా ఉంటుంది. మేమందరం ఈ ఆర్గనైజేషన్ క్లోజ్ చేసేటప్పుడు మేమందరం సిక్ యూనిట్స్ ఓనర్స్. మేము ఓనర్స్ యూనిట్స్ పెట్టమైంది. రకరకాల బ్యాంకింగ్ కారణాల వల్ల, రకరకాల మార్కెట్ కారణాల వల్ల ఈ యూనిట్స్ అన్నీ సిక్ అవడం జరిగింది. ప్రధానంగా చెప్పుకోవాలంటే 2011 నుంచి 2013, 2014 వరకు మనకి పవర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ 5 days వీక్లీ పవర్ హాలిడే ఉండేది. అయినా కూడా ఈ యూనిట్లన్నీ ప్రతి నెల ఫిక్స్డ్ ఛార్జెస్ అన్ని కరెంట్ వచ్చినా రాకపోయినా డబ్బులు కట్టేవాళ్ళు, జీతాలు ఇచ్చేవాళ్ళు, పిఎఫ్ కట్టేవాళ్ళు, ట్యాక్స్లు కట్టేవాళ్ళు, అన్నీ కట్టేవాళ్ళు. కానీ యూనిట్ మాత్రం రన్ అయ్యేది కాదు. ఆ ఇంపాక్ట్ ఇవాళ 2014 నుంచి 2016, 2017, 2018 దాకా వెళ్ళే అవకాశం ఉంది. దాదాపుగా 75,000 మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఇవాళ సిక్ అయితే 2017 మార్చికి వచ్చేటప్పటికి ఈ ఫిగర్ డబుల్ అయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఇంతమంది మళ్ళీ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి మేము అడిగేది ఈ వేదిక నుంచి ఇంకా చాలా వేదికల నుంచి మేము రకరకాల రిప్రజెంటేషన్స్ రకరకాల ప్లేసుల్లో రైట్ ఫ్రమ్ ఫినాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, రైట్ ఫ్రమ్ మినిస్టర్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం వరకు వివిధమైన డిపార్ట్మెంట్లు వివిధ అధికారులకు ఇవ్వడం జరిగింది. 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది ప్రతి సంవత్సరం. ఈ యూనిట్లు కోల్పోతుంది మూసి ఉండటం వల్ల. 12,000 కోట్ల రూపాయలు అంటే ఇవాళ మన స్టేట్ బడ్జెట్లో ఇది ఆల్మోస్ట్ 10 to 12%. ఈ 12,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మేము సంవత్సరానికి ఇచ్చేటప్పుడు 6,500 కోట్లు
ఎన్పిఎల్ని రైట్ ఆఫ్ చేయండి అని డిమాండ్ చేయడం ఎటువంటి తప్పు లేదని మా ఉద్దేశం. ఎందుకంటే ఈ యూనిట్లు సిక్కి ఎందుకని దాన్ని కూడా కొన్ని కారణాలు చెప్పాల్సిన అవకాశం ఉంది. కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు, నేను దయచేసి పర్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. జస్ట్ 2-3 పాయింట్స్. దీంట్లో ముఖ్యంగా మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సప్లై చేస్తాం. గవర్నమెంట్ స్టిపులేషన్స్ ప్రకారం 20% ఆఫ్ ది ప్రొడక్షన్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ షుడ్ బి పర్చేజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్. ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ 20% మా దగ్గర ఎప్పుడు పర్చేజ్ చేయవు. ఇవన్నీ రేట్ కాంట్రాక్ట్లో సప్లై చేయాలి. రేట్ కాంట్రాక్ట్స్లో సప్లై చేసేటప్పుడు మీకు మార్కెట్ రేట్లో రా మెటీరియల్, ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ ఎటువంటి ఫ్లక్చుయేషన్ ఉన్నా, తేడాలు ఉన్నా దీని భారం అంతా మా మీద పడుతుంది. అన్నీ అయిన తర్వాత మాకు వీళ్ళు పేమెంట్ ఎప్పుడు ఇవ్వాలి? 30 రోజులకో, 60 రోజులకో, 90 రోజులకో పేమెంట్ ఇవ్వాలి. ఈ 90 రోజులు మాకు పేమెంట్ వస్తుంది అని చెప్పి మేము లెక్కేసుకుని సప్లై చేస్తాం. ఈ పేమెంట్ 360 రోజుల వరకు ఎప్పుడు అంటే 90 రోజుల నుంచి మేము ఒక క్వార్టర్కి లెక్కేసుకున్నది 4 క్వార్టర్ల దాకా రాకపోతే మిగిలిన క్వార్టర్లు 3 క్వార్టర్లు ఇంట్రెస్ట్ మేము కట్టుకోవాలి. ఆ బడ్డీని మా మీద పడుతుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ ఎప్పుడు పేమెంట్ ఇవ్వవు. ఆ పేమెంట్ల కోసం ఎన్ని మంత్కి తిరగాలో, ఎంతెంత ఏమేమి చేయాలో మీ అందరికీ తెలిసిన విషయం. ఎక్కువగా నేను దాని గురించి చెప్పాలి. ఇట్లాంటి సందర్భంలో ఈ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అనేది ఏదైతే ఉంటుందో మా ప్రొడక్షన్ సైకిల్ అదంతా దెబ్బతింటుంది. ఎందుకంటే ఫండ్స్ రాకపోతే రా మెటీరియల్ పర్చేజ్ చేయడం లేకపోతే, రా మెటీరియల్ పర్చేజ్ చేయడం లేకపోతే మీ ప్రొడక్షన్ సైకిల్ దెబ్బతింటుంది. ఈ విధంగా జరుగుతుంది. దీనివల్ల కూడా యూనిట్స్ ఫెయిల్ అయినవి. ఇంకా ఈ పవర్ ఇవన్నీ కొన్ని కాంట్రిబ్యూటరీ రీజన్స్ అన్నమాట. ఈ విధంగా అన్నీ ఉన్న పరిస్థితుల్లో అందుకనే మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ ఏమంటే నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సప్లై చేస్తే నేను 90 రోజుల తర్వాత నేను ఎందుకు తిరగాలండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూసి? మీరు మెటీరియల్ రిసీవ్డ్ అని చెప్పి స్టాంపేస్ ఇస్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి వెళ్తుంది, వాళ్ళు బిల్ పాస్ చేసి పంపించారు. దీనికి నేను ఎందుకు తిరగాలండి డిపార్ట్మెంట్ చుట్టూ? రోజుకి నేను 38 డిపార్ట్మెంట్లు నేను రోజు ఫేస్ చేయాలి ఒక ఇండస్ట్రీస్గా. అది మైక్రో అయినా సరే, స్మాల్ అయినా సరే, మీడియం అయినా సరే, ఎవరైనా సరే. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, మెగా స్కేల్ ఇండస్ట్రీ అయితే ఆఫీసర్లు గేట్ దగ్గర నిలబడతారు. అదే అయితే మా క్యాబిన్లోకి వచ్చి మా సీట్లలో కూర్చుంటారు. ఇటువంటి డిస్క్రిమినేషన్ మన దాంట్లో మనకు అవసరం అండి. ఇవాళ బయటికి వెళ్ళి మన ఇండస్ట్రీస్ అందరినీ రకరకాల దేశాలకు వెళ్ళి అందరినీ బాబు మా దగ్గరకు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టండి అని మనం బతిలాడుతున్నాం. అక్కర్లేదండి. మా ఇండస్ట్రీస్ని మాకు ఓపెన్ చేయించి మళ్ళీ మాకు నడిపించే అవకాశం ఇవ్వండి. మేము ఇంతకంటే ఎక్కువ బంగారు తెలంగాణని బంగారు రాష్ట్రాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.